హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇక్కడైతే మేమైతే ముంజకాయలు తీసుకుందామని బయటకు వచ్చామండి. సో చాలా చాలా బాగున్నాయి. తెలుసు కదా, నాకు చాలా చాలా ఇష్టం. నా వ్లాగ్స్ ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇష్టం నాకు. సో ఇక్కడ కనిపిస్తే ఆగాము. ఒక కాయకి అంటే ఒక పీస్కి 5 రూపీస్ అట. సో నేనైతే చాలానే తీసుకున్నాను, 50 రూపీస్ ఏమో తీసుకున్నాను అనమాట. చూసారా నా హ్యాపీనెస్. నాకు చాలా చాలా ఇష్టం అండి. సో అది మైల్డ్ టేస్ట్ ఉంటుంది కదా, సో నోట్లో వేస్తే కరిగిపోతుంది, అందుకే చాలా చాలా నచ్చుతుంది. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట నేను తీసేది. ఆ రోజు చికెన్ కర్రీ చేసుకున్నాము. సో మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. అసలు ఈ ఎండలకి మనం నాన్ వెజ్ తింటే ఇంకా వేడి చేస్తుంది, బట్ మనం ఉండలేము కదా తినకుండా. ఇంకా ఎప్పటికీ తింటూనే ఉంటాము. ఇంకా నాదైతే బ్రౌన్ రైస్, ఇంకా ఉల్లిపాయలు, నిమ్మకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము తిందామనేసి. ఇంకా వైట్ రైస్ తినే వాళ్ళకి వైట్ రైస్. సో ఇది అంబలి అయితే రెసిపీ చాలామంది అడుగుతున్నారు. నేను పోస్ట్ చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. సో ఇంకైతే అన్నీ రెడీ చేసుకున్న తర్వాత తినేసాము. ఇదైతే మేము అప్పాలు చేసుకుంటున్నాము, గారెప్పాలు. సో ఈ రెసిపీ అయితే అందరికీ తెలిసే ఉంటుందని నేనేం షూట్ చేయలేదండి, నార్మల్గా వ్లాగ్ కింద తీసాను అంతే వీడియో. సో ఇదైతే బియ్యపిండిలో కొంచెం అంటే కడిగి శనగపప్పు వేసుకోవాలి. అండ్ మనకు తోచినంత ఉప్పు, కారం, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పెద్ద రెసిపీ ఏం కాదు, అందరికీ తెలిసిన రెసిపీసే. మనం పండగలు, దసరా, సంక్రాంతి, దివాళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాం కదా, అందరికీ తెలిసిన రెసిపీ అని నేను షూట్ చేయలేదు. సో ఇంకా కరివేపాకు అయితే చాలానే యాడ్ చేసుకుంటాం, చాలా ఇష్టం మాకు ఆ ఫ్లేవర్ అంటే. సో ఇంకా మిక్సీ అయితే ఉల్లిపాయ కాదు, ఇది పచ్చిమిర్చి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయి. సో ఇంకైతే ఈవినింగ్ స్టార్ట్ చేసామండి, ఎందుకంటే ఈ ఎండకు మనం భరించలేం కదా. మేము ఇంట్లో గ్యాస్ కింద చేయట్లేదు, బయట కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము. అందుకనేసి మంచిగా ఫ్రీగా సాయంత్రం చేసుకుందాం అనేసి చేసుకుంటున్నాము. సో ఇక్కడ మా అత్తమ్మే అంతా చేస్తుంది అనమాట. తనే కొంచెం ఎక్స్పర్ట్ అన్ని వంటలలో, మాకంతా రాదు. సో వచ్చినా కానీ మేము ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ చూపెట్టాము ఎక్కువ, అందుకనేసి తనే చేస్తుంది. సో ఇక్కడంతా పిండి అంతా కలుపుతుంది. సో కారం, ఉప్పు పడితే ఏవైనా చాలా బాగుంటాయి కదండి. సో అదొక్కటి మనము టేస్ట్ చూసుకోవాలి అంతే. ఇంకా అంతా మేము అత్తం మీదనే వదిలేసాము ఇవి ఉప్పు, కారాలు ఇవన్నీ. సో దాన్నైతే మొత్తం కలుపుతుంది. ఎక్కువ ఏం చేసుకోలేదు, బాగా ఎక్కువ చేసుకొని పాడవడం అట్లా ఎందుకనేసి కొంచెమే చేసుకున్నాము, అంటే మా వరకు మాత్రమే చేసుకున్నాం అనమాట. సో దసరా, దివాళీకి ఇట్లా ఈ టైంలో అయితే ఎక్కువ చేసుకొని పంచి పెడతాం కదా, ఇప్పుడైతే మేము తినడానికే కాబట్టి ఎక్కువ చేసుకోలేదు. సో కొంచెం బెటరే అండి అప్పుడు వెదర్ అయితే, అంటే 4 o'clock 5 o'clock అట్లా స్టార్ట్ చేసాము. సో పర్లేదు అనిపించింది, లేకపోతే అస్సలు ఉండలేము ఈ వెదర్స్లో. అంటే దసరా టైంలో కొంచెం జల్లులు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు ఎంత టైం అయినా మనం ఉండగలుగుతాం అప్పాలు చేసేటప్పుడు. సో ఇంకా మేము ఫస్ట్ కొంచెం చెకోడీలు చేస్తున్నాము, ఇది 1 కిలో వరకు చేసుకుంటున్నాము. సో చెకోడీలు ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఇంకా గారెలు స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాము. సో గారెలు అయితే చేయడం మొత్తం నాతోనే స్టార్ట్ అయిపోయిందనమాట. సో నేనే చేశాను, ఎప్పుడు నాకు అసలు అలవాటే లేదనమాట వంటలు, ఇలాంటి పిండి వంటల దగ్గరికి వెళ్ళే సిచ్యువేషన్ రాలేదు. ఎప్పుడు చేసినా అమ్మ, అక్క ఇద్దరే చేస్తారు, నాకు అసలు పని చెప్పరు, నేను చెయ్యను కూడా, నేను చేయనని చెప్పేస్తాను. అస్సలు నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. నేను ఎక్కువ కూడా ఇలాంటి ఫుడ్స్ కూడా ఎక్కువ ఇష్టపడను అనమాట, ఎందుకో తెలియదు. నాకు జనరల్లీ నాకు కొంచెం ఫ్రూట్స్ ఇలాంటివి నచ్చుతాయి. ఇట్లాంటి జంక్ ఫుడ్స్ ఎక్కువ నేను అలవాటు చేసుకోలేదు, చిన్నప్పటి నుండి నేను తినను కూడా. సో అక్కడ ఒక టేస్ట్ చేస్తున్నాను, ఉప్పు కారం సరిపోయిందా అనేసి. మొత్తం నేనే చేశాను అనమాట గారెలు. సో అది కూడా మిషన్తోనండి, నాకు చేతితో కూడా రాదు. సో తినేసాం, చాలా టేస్ట్ బాగుండే. ఇంక ఇది నెక్స్ట్ డే సాటర్డే రోజు వ్లాగ్, నేను ఫాస్టింగ్ ఆ రోజు, అందుకే కొంచెం బొట్లు, బోనాలు అన్నీ పెట్టుకున్నాను అనమాట.
సో దీపం పెట్టేశాను దేవుడికి, నేనే పెట్టేసి మంచిగా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. సో పొద్దున్నే మంచిగా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత మా అమ్మ కూడా ఫాస్టింగ్ ఆ రోజు, మా ఇద్దరి కోసం అనేసి ఉప్మా చేసింది. ఇది గోధుమ రవ్వ ఉప్మా అనమాట. నేను సూజీ రవ్వ ఉప్మా చాలా తగ్గించానండి, హెల్దీ వేలో తినేద్దాం అనేసి. సో ఆల్టర్నేట్ ఆప్షన్స్ అన్నీ ఉన్నప్పుడు మనం హెల్దీగా తినడం తప్పేముంది. సో నాకైతే ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా అలవాటు అయిపోయింది. సో నేను ఒక నార్మల్గా పోపు లేకుండా వట్టిగా వాటర్లో ఉడికించుకొని పప్పుతో తినేస్తాను అనమాట. నాకు అంత ఇష్టం. చూసారు ఇక్కడ కాలిపోయింది అనమాట, అంత కూలర్ తిరుగుతున్నా కాలింది. సో నా ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టాను. సో చాలా వేడిగా ఉంది అసలు. అరే కూలర్ కింద 5 minutes పెట్టిన తర్వాత కూడా కాలింది. ఇంకా ఇది మధ్యాహ్నం కొంచెం రసం అయితే చేసుకొని తాగుతున్నాము. నేనైతే తాగక ఒక దగ్గర 13 years అవుతుందండి. అస్సలు నేను ఇలాంటివి తీసుకోవట్లేదు, ఓన్లీ నిమ్మకాయ వాటర్ అంతే, ఎక్కువ తాగట్లేదండి. అండ్ కోకోనట్ వాటర్ ఎప్పుడో నచ్చితే పల్పి తాగుతాను అంతే. ఇంకా థమ్స్అప్లు ఇవన్నీ తగ్గించాను ఇన్ ద సెన్స్ అందరం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అట్లా తాగుతాము. బట్ డైలీ ప్రతి సండే అంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు తాగడు అంటే నేను తాగట్లేదు అనమాట. ఇంకా అందరం మంచిగా రిలాక్స్ అవుతున్నాం, చల్లగా బాగుంటుంది కదా సమ్మర్లో. ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే పప్పు చేసుకున్నాం అనమాట. సో మంచిగా సమ్మర్లో అంటే జారే ఫుడ్ బాగా ఇష్టపడతారు కదా, పప్పులు చారులు, అంటే వాటర్ ఐటమ్స్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా. సో మేము ఫాస్టింగ్ మంచిగా కొంచెం పప్పుచారు చేసుకుందాం అనేసి అనుకున్నాము. సో ఇది ముద్దపప్పు కొంచెం తీసామన్నమాట. చాలా ఇష్టం నాకు. ఇంకా నాకు ఆవకాయ ముద్దపప్పు అంటే చాలా ఇష్టం. అసలు ఇంకా మిస్ అయిపోయింది. ఇంకా పప్పుతోనైతే మంచిగా కడుపు నిండా తినేసామన్నమాట. మంచిగా కుదిరింది కూడా. నాకు కొంచెం పుల్లగా ఉంటే ఇష్టం పప్పు, అది ఏ ఫుడ్ అయినా కొంచెం పుల్లగా ఇష్టపడతాను నేను. సో ఎందరికేమో కొంచెం పుల్లగా అయిందన్నారు, కానీ నేనైతే మంచిగా తినేసాను. ఇంకా అది కాకరకాయ కర్రీ, అందరం కలిసి కూర్చొని తింటున్నాము. సో భలే అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అందరం కలిసి తింటే. ఇంకా మంచిగా నేనైతే అప్పటికి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇంకా ఈవినింగ్ అయితే సేమియా చేసుకున్నాము. సో మంచిగా నేనైతే సేమియా వేసుకుంటే వేడిది అస్సలు తినను, మంచిగా చల్లగా అయినాక గట్టిగా అయినాక తింటానంటే చాలా ఇష్టం నాకు తినడము. ఇంకా ఆ రోజు మా చెట్లోవి మామిడికాయలు కోస్తున్నాము. ఇప్పుడు స్టిక్కే ఒకటి అటాచ్ చేస్తున్నారు కదా, కాయ కిందకి పడకుండా. ఇంకా మేము ఒక్కొక్క కాయ అట్లా ఎంతసేపు తెంపుతామనేసి ఒక చెద్దరు తీసుకొని అది పట్టి ఆ కాయ అయితే అట్లా పడాలి. కింద పడితే పచ్చడి టేస్ట్ అంటే ఖరాబ్ అవుతుంది అంటారు కదండి, పచ్చడికి మారిపోతుంది అని అంటారు కదా. సో పగిలిపోయిన కాయ ఇప్పుడు మనం వాటర్లో వేసినప్పుడు ఆ వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా లోపలికి, పగిలిపోతే అందుకనేసి కొంచెం జాగ్రత్త పడుతున్నాం. బట్ స్టిల్ కొన్ని అయితే కింద పడ్డాయి అన్నమాట. బట్ ఇదైతే బాగానే ఉందండి. ఈ ఐడియా ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి, చాలా బాగానే ఉంది. కొంచెం కాయ మనం చూసుకొని తెంపాలి, లేకపోతే మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మా చెట్టు కాయ గట్టిగా ఉంటుంది, అది కింద పడ్డా పగలలేదన్నమాట. సో ఇంత కూడా క్రాక్ రాలేదు, కొంచెం గట్టిగా ఉండే కాయ అనమాట. పచ్చడికైతే చాలా బాగుంటుందండి. నాకు అసలు పచ్చళ్ళు ఎక్కువ నచ్చవు, బట్ ఈ చెట్టు మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. సో చాలానే తెంపామన్నమాట. కాయ అయితే ఒక్క కాయ 1/2 kg ఉంటుంది, 2 కాయలు కేజీ ఉంటాయి అన్నమాట. సో కొంచెం చెట్లోనే ఉంచితే మాత్రం ఒకటే కాయ కేజీ ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది కాయ. సో ఇప్పుడు ఈ టైంలో కోసుకొని తినలేము, అసలు రబ్బర్గా ఉంటుంది. కానీ రబ్బర్ కాయలే పచ్చడికి చాలా టేస్ట్, అంటే ఇది కండ ఎక్కువ ఉంటుందండి. సో అందుకనేసి చాలా బాగుంటుంది పచ్చడికి. ఇంక ఇక్కడ నేనైతే ఆ కాయల్ని చూసుకుంటూ ఎక్కడ పోజులు ఇస్తున్నాను అనమాట ఫొటోస్కి. ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను కాయలు అయితే. సో చూసారా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా సీజన్ అంటే ఇంకా కంప్లీట్ కాకముందే మేము తెంపేసాము. సో ఇప్పుడైతే పచ్చళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా, మేము కూడా పచ్చడి పెడదాం అనేసి తెంపామన్నమాట. సో పచ్చడి చేస్తే ఖచ్చితంగా రెసిపీ పోస్ట్ చేస్తాను. సో ఇంక ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ కొడుకుది అంటే బామ్మర్ అవుతాడు నాకు. సో తన బర్త్డే అంటే రేపు అనగా మేము మిడ్నైట్ సెలబ్రేషన్స్ అయితే చేసామన్నమాట. సో మంచిగా ఇది 12 o'clockకి సెలబ్రేషన్ చేసాము. సో ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇది మా పొట్టోడు, మాకు తెలుసు కదా మా అక్కి రిషి వాళ్ళు నాకు తీసుకొచ్చి లేస్ తినిపిస్తున్నాడు అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి క్లిప్స్ అండి, నేను అసలు మర్చిపోయాను వీడియో.
అసలు మర్చిపోయాను నేనైతే పోస్ట్ చేయడము. ఇంకా గుర్తుండిపోవాలనేసి మళ్ళీ పెడుతున్నాను. అప్పుడు మేము తీసుకెళ్ళినప్పుడు ఇవి మా చెట్లోవే మునక్కాయలనమాట. చాలా బాగా టేస్ట్ ఉంటాయి. సో ఇవి కండ ఎక్కువ ఉంటదనమాట. టేస్ట్ కూడా అస్సలు చేదుండదు. అవైతే తీసుకెళ్ళాము. చాలానే వచ్చాయి చెట్టుకి. ఇంకా మా చెల్లె తెలుసు కదా మీకు, చాలా బ్లాగ్స్లో నేను పోస్ట్ చేస్తున్నాను. వీళ్ళిద్దరూ ఎగ్ కర్రీ చేస్తున్నారు వితౌట్ ఆనియన్స్ అనమాట. సో అందుకనేసి నాకు షూట్ చేయాలనిపించింది, చిన్న మెమరీగా ఉంటుంది కదా అనేసి. సో ఇద్దరు కలిసి చేస్తున్నారు. సో కర్రీ అయితే చాలా చాలా బాగా కుదిరిందండి. కొంచెం టేస్ట్ చేసాం మేము, బాగా కుదిరింది. సో ఇంకా ఉప్మా చేస్తున్నాము. ఇది మార్నింగే ఉప్మా అయితే చేస్తున్నాము. మా సిస్టర్ చేస్తుంది. తను ఫస్ట్ రవ్వని ఫ్రై చేసిన తర్వాత చేస్తుందంట. సో నేనైతే నార్మల్గానే చేస్తాను. ఇది రవ్వ అయితే ఫ్రై చేసి మంచిగా పక్కకు పెడుతుంది. కొంచెం ఓపిక ఉండాలండి ఇట్లా ఫ్రై చేయడాలన్నీ, అన్నీ ఇంకొక బౌల్ తీసుకొని వేయడం, కొంచెం ఓపిక ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ఉప్మా అందరికీ తెలిసిన ప్రాసెస్, బట్ కొన్ని ఉంటాయి కదా, అరే అప్పుడు ఇట్లా చేసుకున్నాము అందరం, అట్లా ఫీలింగ్ ఉండాలనేసి నేను ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ఇంకా నార్మల్గా తనకి మినప్పప్పు అంటే నచ్చదనమాట. సో పోపు దినుసులు అన్నీ తీసేసిన తర్వాత అవన్నీ ఏరుతుంది. మినప్పప్పు అస్సలు తినదంట. అవన్నీ ఏరి ఇంకా వేస్తుందన్నమాట. సో నేనంటే చాలా రేర్గా చూస్తాను ఇష్టం లేని వాళ్ళని ఎక్కువగా. సో ఇంకా నేనైతే కర్రీలో కొంచెం అంటే నాకు ఇట్లా పోపన్నంలో ఇలాంటి వాటిలో మినపప్పు అంటే ఇష్టం అనమాట. నేను వాటి కోసం వేస్తూ ఉంటాను. ఇంకా మా పిన్ని చికెన్ కర్రీ చేస్తుంది, బాగా చేస్తుందని తనకి అప్పచెప్పాము. మా అక్క వచ్చేసి ఫిష్ కర్రీ పంపించింది అనమాట. సో టేస్ట్ చాలా బాగుండే. ఇంకా ఆ రోజు అయితే ఇట్లా జరిగిందనమాట. ఖచ్చితంగా మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.